కొద్ది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాల్ని ఈసీ ప్రదర్శించింది. మరోవైపు ప్రభుత్వం సర్పంచ్ వార్డు స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీంతో గ్రామ ప్రజలు, నాయకులు ఎన్నికల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమైందని సమాచారం. గ్రామ డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీల వివరాల్ని ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 113,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తారని సమాచారం. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినట్లు బీసీలకు 27% రిజర్వేషన్లతోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం 42% టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఆలస్యమవుతుంది. అలాగే కేంద్రం నుంచి 3,000 కోట్ల నిధులు సంబంధించి అక్కడ పెళ్లిళ్ళు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లేకుండా ఏడాది కాలం పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా పర్యటించి ముందుకు అని చెప్పి కూడా పార్టీ ఇచ్చారని ఈ నేపథ్యంలో ఈ జీవో సంఖ్యరిస్తూ ముందుకు కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో 27% అటు ఏదైతే బీసీలకు దాంట్లో రిజర్వేషన్ వస్తుంది. సో మిగతా పార్టీ పరంగా ఏదైతే ఉన్నటువంటి 42కి కావాల్సిన 15% పార్టీ పరంగా ఇచ్చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచనలు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు ఇస్తామని చెప్పింది. సో అధికార పార్టీ వారు ఇష్టం మాట వారు కూడా కట్టుబడి ముందుకుంటారు. సో ఏదైనా ఎన్నికల నగారు అయితే మొదలున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో పంచాయతీలు చూసుకుంటే 12,733 ఉన్నాయి. వార్డులు చూసుకుంటే 1,12,228 ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మీకు సంబంధించినటువంటి ఎన్నికలలో 3 ఫేజ్లో నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ భావిస్తూ తెలిసింది. ఇదంతా కూడా డిసెంబర్ 11 నుంచి 12, 13, 14 ఆ తేదీల్లో కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తూ తెలిసింది. మరి ఏదైనా సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అంతే.